అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో కొండా సురేఖ గురించి ఖచ్చితంగా మాట్లాడతాడు. కొండా సురేఖ టాపిక్ వస్తుంది. కొండా సురేఖను సస్పెండ్ చేసేటటువంటి విషయంలో రేవంత్ రెడ్డి డిస్కస్ చేయవచ్చు. లేదా కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడింది. రేవంత్ రెడ్డి కొండా సుష్మితకు కౌంటర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటల పైన రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అవ్వచ్చు అని చెప్పి కూడా చాలా మంది అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి దాదాపు 25 నుండి 30 నిమిషాల పాటు మాట్లాడిండు. ఆ 30 నిమిషాల ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడలే. కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇయ్యలే. అసలు రేవంత్ రెడ్డి కొండా సురేఖ పేరు తీయలే, కొండా సుష్మిత పేరు కూడా తీయలే. ఈవెందో రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన అగెనెస్ట్ గా మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలే. చిన్నారెడ్డి రేవంత్ రెడ్డి పైన అనేకమైన ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి చిన్నారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ మాట్లాడలేదు. అయితే రేవంత్ రెడ్డి వాస్తవానికి ఏమనుకున్నాడంటే బట్టి విక్రమార్క వస్తాడేమో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారేమో నా ప్రెస్ మీట్ లో అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు. స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి పక్కన 2 సీట్లు ఖాళీగా ఉంటాయి. ఒకసారి మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా చూడండి. 2 కుర్చీలు ఖాళీగా ఉంటాయి రేవంత్ రెడ్డి పక్కన. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది కథ అంతా. సో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రెస్ మీటు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటే 2 కుర్చీలు ఖాళీగా ఉంటాయి చూడండి. స్టార్టింగ్ లో ఇక్కడ ఒక కుర్చీ ఖాళీ, పక్కన ఒక కుర్చీ ఖాళీ ఉంటుంది. రేవంత్ రెడ్డి పక్కన ఒక సైడు బట్టి విక్రమార్క, మరొక సైడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసిండేమో. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు, బట్టి విక్రమార్క ఇద్దరు రాలేదు అనుకుంటా ఈ ప్రెస్ మీట్ కి. వాళ్ళిద్దరు రాకపోవడానికి రీజన్ ఏందనేది తెలియదు. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్కి రాలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాలేదు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు. వీళ్ళందరూ రేవంత్ రెడ్డి కొంత పాజిటివ్ ఉండాలి మరి ఇప్పుడు. ఎందుకంటే కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైన అగెనెస్ట్ మాట్లాడుతున్నది, కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనంతో ఉన్నది. ఒకసారి చూడండి, 2 కుర్చీలు ఖాళీ. రేవంత్ రెడ్డి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కుర్చీలు ఖాళీ. ఇంకా ఆఖరికి రేవంత్ రెడ్డి పక్కన వచ్చి సీతక్క కూర్చుంటది. కుర్చీ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఫుల్ఫిల్ చేద్దామని వచ్చి కూర్చుంది సీతక్క. సీతక్క కూర్చున్న తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మెల్లగా వచ్చి రేవంత్ రెడ్డి పక్కన ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ కు రాలేదు. రాకపోవడానికి రీజన్ ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు బట్టి విక్రమార్క మరి ఆయన ఎందుకు రాలేదు, మరి ఉన్నాడా, లేకపోతే బట్టి విక్రమార్క ఎక్కడికైనా పోయిండా, అంటే వేరే విదేశాలకు ఏమైనా పోయిందా, వేరే రాష్ట్రానికి పర్యటనకి ఏమైనా పోయిందా, ఫ్యామిలీ తోటి బయటికి పోయిందా, లేదా బట్టి విక్రమార్క వేరే ప్రోగ్రామ్ నియోజకవర్గంలో లేదా జిల్లాలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే బట్టి విక్రమార్క బయటికి వెళ్ళిపోయిందా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్ ఉందా ఈరోజు మినిస్టర్ ప్రోగ్రామ్, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్ ఉందో తెలియదు. రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్కి అయితే 2-3 మంత్రులు రాలేదు. రాకపోవడానికి రీజన్ ఏంటనేది ఇప్పటిదాకా తెలియదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. పోనీ మరి ప్రెస్ మీట్కి ఎంతమంది మంత్రులు వచ్చారు అనేది మనం మాట్లాడుకుంటే సీతక్క ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, ఆ తర్వాత అనిల్ కుమార్ ఉన్నాడు. అనిల్ కుమార్ మంత్రి కాదు, ఆయన ఎంపీ. ఆ తర్వాత ఆది శ్రీనివాస్ ఉన్నాడు, ఆది శ్రీనివాసు విప్ అనుకుంటా. ఆ తర్వాత మందులా షామేల్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి వెనకాల వేముల వీరేశం ఉన్నాడు. 2-3 ఎమ్మెల్యేలు పర్టికులర్ గా కనబడతారు. వీళ్ళు మాత్రమే ఉన్నారు. తర్వాత ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వర్గం మాత్రమే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ లో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ వీళ్ళు ఎక్కడ కూడా కనబడినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంది అంటే ముఖ్యమైందంటే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి లండన్ పోయిండు. లండన్ నుండి రేవంత్ రెడ్డి అమెరికా పోవాలి. అమెరికా పోవడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు. సో రేవంత్ రెడ్డి అమెరికా పోకుండా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసిండు. అయితే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిన అమెరికా పంపేయలేదు, ఇది మొత్తం బీజేపీ చేసిన కుట్ర, కేంద్రం చేసిన కుట్ర అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడే కార్యక్రమం చేసిండు. హైదరాబాద్కు పెట్టుబడులు పట్టుకొద్దాం అనుకున్నా, హైదరాబాద్కు ఉద్యోగాలు పట్టుకొద్దాం అనుకున్నా, హైదరాబాద్కు కంపెనీలు పట్టుకొద్దాం అనుకున్నా, నన్ను మొత్తం ఫెయిల్ చేసిర్రు, నన్ను మొత్తం కావాలని ఇబ్బంది పెట్టిరని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఇది చాలా క్లియర్గా వినబడినటువంటి అంశం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రెస్ మీట్ లో మాట్లాడే కార్యక్రమం చేసిండు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి దాదాపు ఎన్ని నిమిషాలు ఉంది, 48 నిమిషాల 18 సెకండ్లు ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి. మీరు కొట్టండి, దాంట్లో అనముల రేవంత్ రెడ్డి అని చెప్పి యూట్యూబ్ లో కొట్టండి. రేవంత్ రెడ్డికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తుంది. 48 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటే ఒక్కసారి కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి పేరు రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు. రేవంత్ రెడ్డి ఆ పేరు తీయలేదు. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, రేవంత్ రెడ్డి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతోటి కొండా సురేఖ పైన ప్రెస్ మీట్ పెట్టించిండు.
రేవంత్ రెడ్డి కొండా సురేఖను సస్పెండ్ చేయాలని, రేవంత్ రెడ్డి మళ్ళా ఎమ్మెల్యేలతో చెప్పిపించిండు కొండా సురేఖను సస్పెండ్ చేయాలి, మంత్రి పదవికి వెళ్ళి తీసేయాలి, కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఏది ఎమ్మెల్యేలతో కూడా చెప్పిపించే కార్యక్రమం చేసిండు. సీన్ కట్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్కు రాలేదు. మీకు ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, రేవంత్ రెడ్డి లండన్ నుండి ఆయన హైదరాబాద్ పొద్దుగాలు వచ్చిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తెల్లవారుజామున 6 గంటలకు వచ్చిండు. రేవంత్ రెడ్డి 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయలే. అంటే రేవంత్ రెడ్డిని పెద్దగా రిసీవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయలే. మీకు అది కూడా నేను ఒకసారి వీడియో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా చూడండి. రేవంత్ రెడ్డి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో, ఇగో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని అట్లీస్ట్ రిసీవ్ చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినటువంటి దాఖలాలు మనం చూడలే. అంటే ఒక ముఖ్యమంత్రి విదేశాల నుండి వస్తున్నటువంటి టైంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కొంత వచ్చుడుతోటే ముఖ్యమంత్రికి ఇట్లా శాల్వాలు కప్పుతారు, బొకేలు ఇస్తారు, వెల్కమ్ టు హైదరాబాద్ అని అంటారు, రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. చూడండి, రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ఎవరు లేరు. కొంతమంది ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఒక 10-20 మంది కనబడ్డారు అంతే. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఒకసారి ఆమె అమెరికా పోయింది, అమెరికా నుండి కవిత ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చుడుతో దాదాపు 100-200 మంది పోయి కవితకు స్వాగతం పలికారు. తీన్మార్మలన అమెరికా పోయిండు, అమెరికా నుండి తీన్మార్మలన వచ్చుడుతోటే ఆయనకు చాలా మంది స్వాగతం పలికారు. అంటే చిన్న చిన్న పొలిటికల్ పార్టీలు పెట్టుకున్నటువంటి వ్యక్తులే వాళ్ళు వేరే విదేశాలకు పోయి తెలంగాణకు వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అభిమానులు ఆ నాయకులను వెల్కమ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి వెల్కమ్ పలికేటటువంటి పరిస్థితి లేదు. నార్మల్గా అయితే రేవంత్ రెడ్డి దగ్గరికి మంత్రులు ఎమ్మెల్యేలు పోవాలి, అందరు వెల్కమ్ చెప్పడానికి. ఒక పెద్ద హంగామా వాతావరణం ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, మొత్తం భారీ బందోబస్తు ఉంటుంది. పొద్దుగాల అవేం చూడలే ఎయిర్పోర్ట్ దగ్గర. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద పట్టించుకోలే, మంత్రులు కూడా పట్టించుకోలే. ఇంకా వస్తే రాని రేవంత్ రెడ్డి పెద్ద పంచాయతీ అవుతుంది తెలంగాణలో ఈడికే. ఇప్పుడు ఒక చర్చ ఏంది, రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిరో మొన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి వర్గం అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అనుకూల వర్గం, రేవంత్ రెడ్డి మనుషులు వాళ్ళంతా అని చెప్తున్నారు. వేం నరేందర్ రెడ్డి 42 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రేవంత్ రెడ్డి పాజిటివ్ ప్రెస్ మీట్ పెట్టమంటే అంటే జస్ట్ 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 16 మంది రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్ అంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు రకరకాల వర్గాలు, కోమటిరెడ్డిది ఒక వర్గం, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం, బట్టి విక్రమార్కది ఒక వర్గం, ఇట్లా వర్గ పోర్లు నడుస్తున్నాయి కాంగ్రెస్లో. కానీ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో కొండా సురేఖకు సంబంధించినటువంటి ఒక్క టాపిక్ కూడా దీంట్లో లేదు. రేవంత్ రెడ్డికి సంబంధించిన మొత్తం ప్రెస్ మీట్లో, మొత్తం ఎపిసోడ్లో ఈ 40-45 నిమిషాల ప్రెస్ మీట్లో కొండా సురేఖ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. మరి బహుశా హైకమాండ్ నిర్ణయిస్తారేమో, మరి కొండా సురేఖను మంత్రి పదవిలో ఉంచాలన్నా, మంత్రి పదవి నుండి తీసేయాలన్నా, ఏం చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేస్తారు కావచ్చు. అందుకే రేవంత్ రెడ్డి ఇక హైకమాండ్ దగ్గర నిర్ణయం ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడాలనేటటువంటి ఆలోచనతోటి మాట్లాడలేదో, లేకపోతే కొండా సుష్మిత ఒక మాట చెప్పినేమని, నేను మాట్లాడుతున్న మాటలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతం మొత్తం బయట పెడతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి టీం ఏం చేస్తారో మొత్తం బయట పెడతా అని చెప్పి మొన్న కొండా సుష్మిత మాట్లాడింది. మరి నేను ఇప్పుడు మళ్ళా కొండా సుష్మిత మీద మాట్లాడితే ఎక్కడ నా భాగోతం బయటపడుతుందేమో అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడలేదా? రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉండిపోయిందా? ఏందో తెలియలే. లేకపోతే రేవంత్ రెడ్డి సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి ఓన్లీ కొండా సుష్మిత పైన ఏమైనా మాట్లాడతాడా? ఓ క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇది ఇప్పుడు నార్మల్గా ఏంటంటే విదేశీ పర్యటన గురించి ప్రెస్ మీట్ అని చెప్పి చెప్పారు. నార్మల్గా ఏ ప్రెస్ మీట్ అయినా కూడా ముఖ్యమంత్రిని ఇంత వివాదం నడుస్తుంటే తెలంగాణలో జర్నలిస్టులు అడుగుతారు, సార్ కొండా సురేఖ మీ పైన మాట్లాడుతుంది, కొండా సుష్మిత మాట్లాడుతుంది, మరి కొండా సురేఖను సస్పెండ్ చేయాలంటారు ఏందని చెప్పి జర్నలిస్టులు కూడా అడుగుతారు. మరి అడిగిరో అడగలేదో తెలియదు, మధ్యలో ఏమైనా కట్ చేసినా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ మొత్తంలో రేవంత్ రెడ్డి ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాస్ట్ కనబడ్డాడు. మరి వెనకాల కూర్చుండే ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డిగో లాస్ట్ కనబడ్డాడు. దీంట్లో ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడినటువంటి దాఖలా లేదు, మధ్యలో యాడ్ అయినట్టున్నాడు. మరి బహుశా ఫస్ట్లో మనకు లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పక్కన మధ్యలో యాడ్ అయినట్టున్నాడు. చూడండి మొత్తం దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం వీడియోలో రాలే, పక్కన సీతగా కూర్చుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు యాడ్ అవుతాడు, మధ్యలో కనబడతాడు. చూడండి ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పక్కన తర్వాత కనబడ్డాడు. సో చూసారు కదా ఈ విధమైనటువంటి అంశం. అయినా సరే బట్టన్న తర్వాత వచ్చిండు, బట్టి విక్రమార్క లాస్ట్కి వచ్చిండు ప్రెస్ మీట్ మొత్తం స్టార్ట్ అయిన తర్వాత.
అంటే ప్రెస్ మీట్కు రాకపోతే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో వచ్చారు ఏందో, కానీ చాలా లేట్గా వచ్చారు. ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతున్నప్పుడు రాలే. ఇంకా రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయిండు బట్టి విక్రమార్క రాడేమో, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడేమో అని చెప్పి. సో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, ఆ తర్వాత సీతక్క కూడా ఆ కుర్చీలో కూర్చునేటటువంటి కార్యక్రమం చేశారు. ఎంటైర్ ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా కొండా సురేఖకు సంబంధించిన టాపిక్ రాలేదు. మరి ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ మార్క్. మరి రేవంత్ రెడ్డి కావాలనే మాట్లాడలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి మరి కొండా సుష్మిత గురించి మాట్లాడడానికి ఆయన మరి ఎందుకు అనుకున్నాడా, లేకపోతే హైకమాండ్ డిసైడ్ చేస్తారని అనుకున్నాడా తెలియదు. కానీ మొత్తానికి అయితే ప్రెస్ మీట్ దాదాపు ప్రెస్ మీట్ స్టార్ట్ అయినటువంటి 5-6 నిమిషాల దాకా 5-6 నిమిషాల దాకా 7 నిమిషాల తర్వాత వచ్చారు. ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన 7 మినిట్స్ తర్వాత వచ్చి బట్టి విక్రమార్క తర్వాత ఇద్దరు వచ్చి కూర్చున్నారు. అప్పటికే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మ్యాక్సిమం మాట్లాడి స్టార్ట్ చేసిండు. మాట్లాడి స్టార్ట్ చేసినాక 7 నిమిషాలకు వచ్చి కూర్చున్నారు బట్టి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు. మరి ఎందుకింత లేట్ అయిందో తెలియదు మరి. ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడే షెడ్యూల్ మొత్తం చెప్తారు, మంత్రులకు చెప్తారు. ఇంకో ముఖ్యమంత్రి పక్కన మీరు కూర్చోవాలి సార్, మీరు కూర్చోవాలి. ఆ తర్వాత ఈ కుర్చీలో మొత్తం మంత్రులు కూర్చుంటారు, వెనకాల విప్పులు కూర్చుంటారు, వాళ్ళ వెనకాల ఎమ్మెల్యేలు కూర్చోవాలి, వాళ్ళ వెనకాల ఇంకా లీడర్లు కూర్చోవాలని చెప్పి మొత్తం ప్రోటోకాల్ ఉంటుంది, మొత్తం వ్యవహారం అంతా కథ అంత ఉంటుంది. కానీ మరి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 నిమిషాల తర్వాత స్టార్ట్ అయినాక ఎందుకు వచ్చారు అనేది క్వశ్చన్ మార్క్. లేట్గా ఎందుకు వచ్చారు అనేది స్టార్టింగ్లో ఎక్కడ కనవలే, స్టార్టింగ్ ప్రెస్ మీట్లో కనబడలేదు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి రారని చెప్పి రేవంత్ అన్న కూడా డిసైడ్ అయిపోయి సీతక్క తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర కూర్చున్నారు. ఆ తర్వాత ఇక మధ్యలో వచ్చారు ఇద్దరు ఒకటేసారి వచ్చారు. మళ్ళీ చూడండి, ఇద్దరు ఒకటేసారి వచ్చారు. ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి. ఇద్దరు ఒకటేసారి ఉత్తమ్ అన్న బట్టి విక్రమార్క. బహుశా మరి ఈ మీటింగ్కి రాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు సీతక్క అంటే కొండా సురేఖ దిక్కున్నారేమో అని రేవంత్ రెడ్డి అనుకుంటాడేమో అని వచ్చారేమో తెలియదు. చాలా లేట్గా వచ్చారు చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడలేదు మనకి క్లియర్. ఇప్పుడు వచ్చారు మధ్యలో చూడండి ఒకసారి. ఆల్రెడీ సగం ప్రెస్ మీట్ 7 నిమిషాలు 8 నిమిషాలు అవుతుంది. బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకటేసారి వచ్చారు. బట్టన్ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఇద్దరు ఒకటేసారి వచ్చి కూర్చున్నారు. ఏం డిస్కషన్ నడిచినా తెలీదు. సో వచ్చి కూర్చునేటటువంటి కార్యక్రమం చాలా లేట్ అయిపోయింది. అంటే నేను స్టార్టింగ్ నుండి వీడియో చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా కనబడలేదు. ఆ తర్వాత మధ్యలో వచ్చిర్రు, ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ రావాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయింది రారేమో అని చెప్పి. ఇంకో వేం నరేందర్ రెడ్డి ఇక్కడ కూర్చున్నాడు. సో మంత్రులు కీలకమైనటువంటి వ్యక్తులు పక్కన ఉండాలి, కానీ లేరు, లేట్గా వచ్చారు. ఇప్పుడు మీరు అనొచ్చు లేట్గా వచ్చినా తప్పేనా, వాళ్ళకి పనులు ఉన్నాయా అని చెప్పి. అందరు సెక్రటేరియట్లోనే ఉన్నారట, అందరూ సచివాలయంలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఎగ్జాక్ట్ 4 గంటలకు అని చెప్పి అందరికి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. 4 గంటలకు మంత్రులు వచ్చి కూర్చోవాలి, మంత్రులు వచ్చి ముఖ్యమంత్రి కంటే ముందే రావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే పెద్ద ఏం కాదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కంటే పెద్ద బట్టి విక్రమార్క కాదు కదా. మరి ముఖ్యమంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఈ మంత్రులు ఇంత లేట్ ఎందుకు వస్తారు? ఫస్ట్ వచ్చి మంత్రులే కూర్చోవాలి, తర్వాత ముఖ్యమంత్రి లేట్గా వస్తాడు. కేసీఆర్ కంటే ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులు కూర్చుంటుండే, కేసీఆర్ చిన్నగా వచ్చి కూర్చొని అప్పుడు ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుండే. కానీ ఇక్కడ సీన్ రివర్స్, ముఖ్యమంత్రి వచ్చి ఫస్ట్ కూర్చున్న తర్వాత అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క తర్వాత 7-8 నిమిషాల తర్వాత వచ్చారు. ఎందుకు లేట్ వచ్చినా కూడా తెలియదు. ఫస్ట్ ఏమో అసలు కనబడలేదు, తర్వాత లేట్. మళ్ళీ ఈ మీటింగ్లో ఎక్కడ కూడా కొండా సురేఖ టాపిక్ రాలే. టాపిక్తో పాటు ఇంకోటి ఏంది చెప్పనా, మంత్రులు ఎక్కడ కూడా కొండా సురేఖకు సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాజిటివ్ మాట్లాడారు, మంత్రులు మాత్రం కొండా సురేఖ గురించి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడలేదు. మొత్తం సైలెన్స్, మంత్రులు మొత్తం గప్చూప్, అసలు సప్పుడు చేసే పరిస్థితి లేదు మంత్రులు. ఈ విధమైన వ్యవహారం ఉంది, రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. అసలు కొండా సురేఖను మంత్రివర్గంలో ఉంచుతారా, తీసేస్తారా, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళు లేట్ ఎందుకు వచ్చారు, లేట్గా రావడానికి కారణం ఏంది? వీళ్ళు సెక్రటేరియట్లోనే ఉన్నారు. మరి సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ మీటింగ్స్ ఏమున్నాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటే ఎక్కువ మీటింగ్స్ ఏమున్నాయి? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అన్నప్పుడు మంత్రులు ఖచ్చితంగా అక్కడ ఉండాలి, ఏది ఉన్నా కూడా ముఖ్యమంత్రి పక్కన కూర్చోవాలి. ఎందుకు లేట్ వచ్చింది, ఏం జరిగింది, అసలు ఏం కథ? మరి రేవంత్ రెడ్డి అయితే ఇంకో డిస్కషన్ ఏమవుతుంది చెప్పనా, రేవంత్ రెడ్డి కొండా గురించి ఏమైనా మాట్లాడతాడా, కొండా సురేఖ ప్రస్తావన ఏమైనా తీస్తాడా మొత్తం ప్రెస్ మీట్లో అంటే తీయడానికి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు వచ్చిరనే ఒక చర్చ కూడా ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి కొండా సురేఖ టాపిక్ తీస్తే మేము పోము, కొండా సురేఖ టాపిక్ తీయకపోతే పోతాం అన్నట్టుగా, అంటే అట్లా వాళ్ళు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే వచ్చిరనే ఒక చర్చ కూడా ఉంది. ఇలా రకరకాల అంశాలు వినబడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తం ప్రెస్ మీట్లో మాత్రం కొండా సురేఖ టాపిక్ లేదు, రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడలేదు. మరి చూడాలి, మరి ఉంటుందా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.